ఒక భిక్షగాడు రోజు అడుక్కుంటానికి వస్తాడు ఒక గ్రామంలో. ఇల్లు అడుక్కుంటుంటాడు. ఒక చోటకు వచ్చేటప్పటికి అతను అస్సలు భిక్ష వేయడు. పోరా పో, ఎప్పుడు దున్నపోతులాగున్నావు, అడుక్కోవడం ఏంటి, పని చేసుకొని పో, పని చేసుకొని సావాన్ని తిడుతుంటాడు. ఇక రోజు అట్లాగే అంటుంటాడు. తిడుతూ ఉంటే నీకు సిగ్గు లేదా, తిట్టినా కూడా వస్తావు అని అంటాడు. అని మీరు తిట్టినా కూడా మీకు మేలే జరగాలి అని అనుకుంటూ వెళ్తాడండి. మీరు నన్ను తిట్టినా మీకు మేలు జరగాలి అనుకుంటూ వెళ్తాడండి. అట్లా ఒకరోజు ఏం చేస్తాడంటే, నేను వద్దన్నా కూడా వస్తున్నామని ఒక 10 రోజులు అయిన తర్వాత కర్ర తీసుకొని కొడతాడు. కోపం వచ్చి, నేను పెట్టనురా, మా ఇంట్లో పెట్టనురా, పోరా అన్నా కూడా వస్తున్నావు అని కర్ర తీసుకొని కొడితే దెబ్బ తగులుద్దండి. అయినా కూడా మీరు నన్ను కొట్టినా కూడా మీరు బాగుండాలి, మీరు బాగుంటేనేగా నేను బాగుంటాను, మీకు ఏమీ నష్టం జరగకూడదు అంటూ. ఇదేమిటా వీడు ఇట్లా తింటే, కొట్టినా రక్తం గారుతున్నా కూడా వీడు నన్ను దీవిస్తున్నాడు, బాగుండాలి రా అని. ఏంటి అసలు వీడు ఎవరు ఏంటని వెనకే వెళ్తాడండి. అతను చూడకుండా అడుక్కుంటే అప్పుడు ఇంటికి వెళ్తాడు. భార్య అతనికి గుడిసె, ఆ కిటికీ ఏదో ఇల్లు కొంచెం పెద్దదే, పూరిళ్ళైనా కిటికీలో నుండి చూస్తాడు. భార్య మంచంలో పడుకొని ఉంది. అప్పుడు ఏమండి ఈ రోజన్నా ఏమన్నా తెచ్చారా తినటానికి, నిన్న భోజనం లేదు, నిన్న కూడా సరిగా తినలేదు అని అంటది. అంటే తీసుకొచ్చాను, అమ్మ తల్లులు పెట్టారు మంచి అన్నపూర్ణలు అని ఆ ఇద్దరు కలిసి తింటారండి. ఇద్దరు కలిసి తింటారు. తిన్న తర్వాత మనకి కర్మ ఏమిటండి ఇట్లాగంటే, అవును మనం చేసుకున్న కర్మ మనం అనుభవిస్తున్నాము, మనం ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళమే కదా అని అంటాడండి. అని దెబ్బ అడుగుద్దండి, ఈ రక్తం ఏంటండి అని అడుగుద్ది. అడిగితే అంటే అన్నం తినక ముందే అడుగుద్ది. అంటే ఏమి లేదు, రోజు నేను భిక్షాడానికి వెళ్తాను, అతనికి పాపం కడుపు మండి ఉంటుంది, ఆయన వాళ్ళ ఇంట్లో నుండి భిక్ష రాదు, కొట్టాడు అని అన్నప్పుడు అయ్యోయ్యో అనటది. అవును మనకి అహంకారానికి నాకు అది శాస్తిలే, అయినా కూడా వాళ్ళని క్షేమంగా ఉండాలి, బాగుండాలని అనుకుంటాను, దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఎందుకంటే మనం కూడా బాగా డబ్బు ఉన్నప్పుడు అహంకారంతో ఇంత కూడా దాన ధర్మం చేయలేదు, ఎవరికి దాన ధర్మం చేయలేదు, అందుకే ఈ కర్మ పట్టింది. ఒకసారి ఎవరో ఇట్లాగే బలవంతంగా అడుగుతుంటే చేతిలో పేడ ఉంటే పేడ నోట్లో అదివేను, కర్మ బాగా పట్టింది, నువ్వు అంటే నేను అంతే, అందుకనే అనుభవిస్తున్నాం తిండి దొరక్క, మనం చేసిన పాపాన్ని మనమే అనుభవిస్తున్నాం. అతను తిట్టాడంట, పేడ కూర్చుని అతను, ఏమని నాశనం అయిపోతారు, మీరు నాశనం అయిపోతారు, దాన ధర్మం చేయరు ఏమని తిట్టాడంట. అందుకని ఆయన శాపం తగిలి నాశనం అయిపోయాం, ఆస్తులన్నీ కరిగిపోయినాయి, అడుక్కు తింటున్నాం, అందరితో చీచి అనిపించుకుంటూ అని అంటాడండి. అందుకని నాలాగా ఎవరు కాకూడదని, వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు బాగుండాలని నేను దేవుడు కోరుకుంటున్నాను శాంత అంటాడు భార్యతో. అంతేనండి, మనం చూడు అనుభవిస్తున్నాం, వాళ్ళు అనుభవించకూడదు, మంచి పని చేస్తున్నారులేండి అని అంటది. ఆమె జబ్బు మనిషి. అట్లా ఇదంతా వింటాడండి. విని అయ్యో పాపం వీళ్ళు ఒకప్పుడు బాగా బ్రతికినవాడు, అంటే దాన ధర్మం చేయకపోవటం వల్ల, వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఈ కర్మ పట్టింది, అమ్మో నాకు కూడా ఆ కర్మే పట్టుద్ది, మళ్ళీ అయినా కూడా అతను నువ్వు బాగుండాలి అని నన్ను దీవిస్తున్నాడు, నిజంగా అతను చాలా గొప్పవాడు అని అతను ఏం చేస్తాడంటే వస్తాడు. వచ్చినప్పుడు ఇక చక్కగా భోజనం పెడతాడు, వేడివేడిగా అన్నం, పంచపక్ష పర్వాణాలు వాళ్ళు తినేవాడితో. తర్వాత భార్యకి కూడా మూట గట్టి ఇస్తాడు తినండి అని. తర్వాత నువ్వు ఇట్లా అడుక్కోవద్దు, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నా వ్యాపారంలో నీకు ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం చేసుకొని బ్రతుకు, మీకు కావాలంటే ఇల్లు కూడా ఇస్తాను, మంచి ఇల్లు ఇస్తాను, ఏది ఆ కొట్టు దగ్గరే ఉన్నాయి, నాకు కూలి వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి ఒకటే, మరి అక్కడ ఇష్టపడితే ఉండు, లేకపోతే గుడిసెలో ఉండంటే మరీ మహాభాగ్యము అని అంటాడండి. అని అప్పుడు భార్యని అది తీసుకొని వాళ్ళు వ్యాపారం చేసి ఆ కొట్ల దగ్గర ఒక ఈ పని వాళ్ళందరికీ ఉన్నాయి క్వార్టర్స్ లాగా, వీళ్ళకి ఒక ఇల్లు ఇస్తే ఆయన కూడా పని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. అంటే ఇతరులకి కథ వల్ల ఏంటంటే ఇతరులకి దానం చెయ్యాలి, అది వాళ్ళు శాపాలు పెడితే శాపాలు తగులుతాయని మనకి స్టోరీ వల్ల తెలుస్తుంది. కానీ తను శాపం పెట్టలేదండి. అంటే తను శాపం వల్ల, తను చేసిన దానగుణం లేకపోవటం వల్ల, ఇతరులు తిట్టడం వల్ల తనకు ఆ కర్మ పట్టిందని నమ్మాడు.
అందుకని ఇతను ఏం చేశాడు, అతన్ని తిట్టల. ఏది దానం చేయకపోయినా, అన్నం పెట్టకపోయినా, కొట్టినా కూడా తిట్ల. ఆయన బాగుండాలి బాగుండాలి అని అన్నాడు. దీనివల్ల ఏంటంటే దానం చెయ్యాలి, మనకున్న దానిలో పిడికి అన్నం పెట్టండి, అదే మనకు పుణ్యం మోక్షం అన్నీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.